నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతి ఇంట్లో ఎప్పుడో ఒకసారి చర్చకు వచ్చే అంశమే ఇది. అదేంటంటే వివాహం తర్వాత వచ్చే సైకలాజికల్ చేంజెస్, పెరిగే బాధ్యతల గురించి వివరిస్తున్న ఒక అద్భుతమైన మూలపాఠాన్ని బేస్ చేసుకుని ఆ విషయాలని ఇప్పుడు మనం డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. అసలు పెళ్లి అనగానే వ్యక్తిగత స్వేచ్ఛకు ఒక ఎండ్ కార్డ్ పడిపోతుందా? లేక ఒక అందమైన పంచుకునే జర్నీ స్టార్ట్ అవుతుందా? ఇదొక పెద్ద క్వెశ్చన్ మార్క్ కదా. ఈ మూలపాఠం చదివినప్పుడు ఈ మెయిన్ పాయింటే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అసలు పెళ్లికి ముందు పరిస్థితి ఏంటి, ఆ తర్వాత లైఫ్ ఎలా మారుతుందో ఇప్పుడొకసారి చూద్దాం. సరే, ఇప్పుడు ఈ టాపిక్లోకి కొంచెం లోతుగా వెళ్లాం. అసలు పెళ్లికి ముందున్న జీవితాన్ని ఈ మూలపాఠం ఒక భ్రమగా లేదా ఒక ప్రత్యేకమైన ఫ్రీడమున్న దశగా వర్ణిస్తోంది. పెళ్లి అనే కమిట్మెంట్లోకి రాకముందు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన పోలిక ఉంది. టెక్స్టు ప్రకారం పెళ్లికి ముందు అబ్బాయికి పెద్దగా టెన్షన్స్ ఉండో, అచ్చమొక రాజులాగా తన ఇష్టమొచ్చినట్టు బతికేస్తుంటాడు. అటు అమ్మాయి కూడా తక్కువేం కాదు, ఫుల్ ఫ్రీడమ్తో ఒక రాణిలాగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటుంది. ఎవరి లైఫ్ మీద వాళ్లకి పూర్తి కంట్రోల్ ఉంటుందన్నమాట. ఇది నిజంగానే ఒక బ్యూటిఫుల్ ఫేజ్. కానీ అసలు కథ పెళ్లిపీటల దిగగానే మొదలవుతుంది. పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ముందుగా అబ్బాయి వైపు నుంచి చూద్దాం. అప్పటిదాకా రాజులా ఉన్నవాడి లైఫ్లోకి సడన్గా వచ్చిపడే కొత్త బాధ్యతలు అతన్ని నిజంగానే షాక్కి గురిచేస్తాయి. అప్పటివరకు తనకంటూ ఒక లోకంలో ఉన్నవాడు ఒక్కసారిగా రియాలిటీలోకి వస్తాడు. అకస్మాత్తుగా వచ్చే బాధ్యతలేంటో ఇక్కడ ఒకసారి చూడండి. కరెంటు బిల్లులు, ఇంటి అద్దె, ఆ తర్వాత పిల్లల స్కూల్ ఫీజులు, ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పెరిగిపోయే ఆర్థికపరమైన ఖర్చులు భర్తను ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తాయో ఈ టెక్స్ట్ చాలా క్లియర్గా చెబుతోంది. నిన్నటిదాకా తనకోసమే ఖర్చు పెట్టుకున్నవాడు ఇప్పుడు ఒక ఫ్యామిలీని రన్ చేయాల్సి రావడం అనేది మామూలు విషయం కాదు గదా. ఈ రోజువారీ ఖర్చులు, బాధ్యతలు అన్నీ కలిపి భర్త మైండ్పై ఒక పెద్ద భారంలాగా ఫీలింగిస్తాయి. అందుకే పెళ్లికి ముందు ఎలాంటి ప్రెజర్ లేకుండా ఉన్న అబ్బాయి ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల వివాహాన్ని కేవలం ఒక భారంగా భావించడం స్టార్ట్ చేస్తాడు. అయితే కాయిన్కి ఇది ఒకవైపు మాత్రమే. ఇప్పుడు రెండో కోణం, అంటే భార్య కోణం వైపు చూద్దాం. మనం నిష్పాక్షికంగా రెండు వైపులా ఆలోచిస్తేనే ఈ అంశం పూర్తిగా అర్థమవుతుంది. పెళ్లి తర్వాత కేవలం భర్తకే కాదు, భార్య జీవితంలో కూడా బయట కనిపించని చాలా పెద్ద మార్పొస్తుంది. ఈ మూలపాఠంలో ఒక పవర్ఫుల్ క్వశ్చన్ ఉంది, గమనించారా? కుటుంబానికి, పిల్లలకి బానిసవ్వడం లేదా? వినడానికి కొంచెం హార్డ్గా అనిపించినా ఇందులో చాలా డెప్త్ ఉంది. పుట్టింట్లో రాణిలా ఉన్న అమ్మాయి పెళ్లి తర్వాత ఇంటి బాధ్యతల్లో, పిల్లల పెంపకంలో తన పర్సనల్ ఫ్రీడమ్ని పూర్తిగా కోల్పోతుంది కదా. తన టైంని, స్వేచ్ఛను ఫ్యామిలీ కోసం త్యాగం చేయడమనేది ఆమె మోస్తున్న ఒక సైలెంట్ బర్డన్. ఇప్పుడు ఈ రెండు సిచ్యువేషన్స్ని ఒకసారి పక్కపక్కన పెట్టి చూద్దాం. ఒకవైపేమో తనపై పడిన ఆర్థిక ఒత్తిడిని భరించలేక భర్త వివాహాన్ని భారంగా ఫీలవుతున్నాడు. మరోవైపేమో భార్య తన వ్యక్తిగత స్వేచ్ఛను వదులుకొని పెద్ద త్యాగమే చేస్తోంది. ఇద్దరూ తమ పాత లైఫ్ని కోల్పోయినవారే, ఎవరి స్ట్రగల్ వాళ్లది. కానీ ఇక్కడే మన విశ్లేషణ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. ఎవరికి వారు వాళ్ల కష్టాల గురించి ఆలోచిస్తూ కోల్పోయిన స్వేచ్ఛను తలచుకుంటూ బాధపడే బదులు ఈ మూలపాఠం మనల్ని ఒక అద్భుతమైన సొల్యూషన్ వైపు దారిచూపుతుంది. ఇప్పుడు మనం ఆ ఏకీకృత వాస్తవం వైపు ఫోకస్ చేద్దాం. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన కీ పాయింట్ ఒకటుంది. పెళ్లి అంటే ఒకరి ఫ్రీడమ్ని ఇంకొకరు లాక్కోవడం కాదు, ఏదో ఒక రాజ్యాన్ని కోల్పోవడం అంతకన్నా కాదు. పెళ్లి అనేది ఒక బంధం, అలాగే ఒక బాధ్యత. ఈ చిన్న డెఫినేషన్ మొత్తం మీనింగ్నే మార్చేస్తుంది. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముడిపడిన ఒక బాధ్యతాయుతమైన బంధంగా ఈ టెక్స్ట్ వివరిస్తోంది. మరి ఇన్ని టెన్షన్స్, ఇద్దరి మదిలో మెదిలే ఈ భారాలకు అసలైన పరిష్కారమేంటి? ఎవరికి వారు తామే నష్టపోయాం అనుకునే ఈ మైండ్సెట్ మారాలంటే ఏం చెయ్యాలి? దానికి మూలపాఠం చాలా సూటిగా ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. అదేంటంటే కలిసి పంచుకోవాలి. అవును, భారమనేది ఒకరిమీదే పడితే అది ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. కాని ఆర్థిక బాధ్యతలైనా, ఇంటి పనులైనా, పిల్లల పెంపకమైనా ఆ బాధ్యతలను భార్యాభర్తలిద్దరూ సమానంగా కలిసి పంచుకున్నప్పుడు ఆ భారం కాస్త ఒక బ్యూటిఫుల్ జర్నీగా మారుతుంది. గతానికి, ప్రెజెంట్కి ఉన్న తేడా గమనిస్తే టెక్స్ట్ స్పష్టంగా చెబుతున్నట్లుగా ముందులా ఎవరికీ ఉండదు.
అబ్బాయికి రాజులాంటి లైఫ్, అమ్మాయికి రాణిలాంటి లైఫ్ ఇక గతం. ఇప్పుడు ఇద్దరూ ఒకే పడవలో ప్రయాణిస్తున్న పార్ట్నర్స్. ఆ షేర్డ్ రియాలిటీని యాక్సెప్ట్ చేయడమే నిజమైన ఆనందానికి పునాది. సో ఈ విశ్లేషణలో మనం రెండు కోణాలను, అలాగే దానికున్న బెస్ట్ సొల్యూషన్ని అర్థం చేసుకున్నాం కదా. ఫైనల్గా దీన్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఎండ్ చేద్దాం. ఇద్దరూ తమ జీవితాలను షేర్ చేసుకోవడానికి రెడీ అయినప్పుడు బాధ్యతలను కూడా నవ్వుతూ పంచుకోవాలి కదా. దాన్ని భారమని అనుకుంటే ఎలా? ఒకసారి ఆలోచించండి. ఈ విశ్లేషణను ఫాలో అయినందుకు ధన్యవాదాలు.